దొంగనా కొడుకోడు దొంగనా కొడుకు. మీరు ఆడికి ఆడుకో వచ్చినాము. ఎందుకు వచ్చినామో అర్థం కాలే. వచ్చినాం, ఫోటో దిగుతున్నారు వాళ్ళు చెట్ల కాడ. నేను జీడిపండు తింటున్నా. ఈమె కెమెరాతో కుస్తీ పడుతుంది, నా ఒళ్ళోకేమో జీడిపండ్లు కట్టింది. జయమే ఆయమ్మ మా అక్క. బాబా బాబా ఇట్లా చిన్నగా చెప్పు, ఇట్లా బాగుంటుంది. ఆడించట్టుందండి ఫోటో షూట్కి వచ్చినారండి ఇల్లు. రే ఏళ్ళ వీళ్ళందరూ అనుకుంటున్నావా? ఇల్లం అనేది ఎవరు తీసుకోండి. మే నా కాడ ఎందుకు పెడతాను అమ్మే? పెట్టుకొని కాడ నేను సాగొస్తా. నువ్వే కొట్టుకో. ఎటు చెప్పు అటో ఇటో ఈరోజు కానాల కానీ మా ఎక్క కాడికి వచ్చిన చూసేయండి బ్లాగు. ముగ్గురు అనుకోకుండా ఈరోజు కలిసినాం. పక్కింటికి జీడిపళ్ళకి వచ్చినాం. జీడిపళ్ళు అయితే సూపర్ ఉన్నాయి. బ్యాగ్ నేను అది ఏమొచ్చి ఆడ బ్యాగ్ తీసుకురా. పూల చెట్లు బాగా మీది చెట్టు అన్న చూసినా నాకిన్నా జీడిపండు తింటున్నాడు వాడు. నేను ఈ బగ్గలు ఎక్కుతా. నీకు ఒక దండరాలు చూసి చూడు నచ్చిన. ఇంటికి పోయేసరికి 4 అవుతుంది. మేము సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు వీళ్ళు. సస్పెన్స్ ఎప్పుడు చెప్పినలే హఠాత్ రమ్మని దాంతో ఒకటి ఎక్కువ తినకూడదు. అరే ఏమిరా నువ్వు ఆయనకి వెళ్ళి అడుగుతాను. నవ్వుతాడు. అరే ఏమిరా ఆయనకి వెళ్ళి అడుగుతాను. నేను మనసులోకి కనిపించలేదా? మల్లేసరికి ఎనిమిది అది ఏంది మల్లేసరికి పండు ఆమె కాడ తీసుకొని ఇచ్చినాను. అవురా నా దాంట్లో వేసినట్లే మేము. నేను పెట్టుకున్నా ఎమ్మికి ఇచ్చింది. పిల్లడు కదా తింటనేది. ఏమి 2 పండ్లు నేను ఎవరో వీళ్ళు కొట్లాడుతూనే ఉంటారు. ఇక్కడ వాతావరణం బాగుంది చూడండి, సూపర్ ఉంది. ఏం చేస్తున్నారు కా లోపల?
మొదలత వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఆయన ఇంతలా పోయినాడు చూడు. మొదలైతే తమ్ముడు నిన్ను హెచ్చరించిన్నాడంటనే ఇందాక ఆడన్నాడు. లావైనాడు ఆయన. జిన్ను కొత్తంటే ఆయన వచ్చింది చూడు, బలపాలు తింటే అరచండి. పో అడిపోయి పలకరే పోయేవారు. నాకు నేను కానీ అడిగినాడు, అక్కనే ఉన్నాడు అంటే అవును ఉన్నాడు అంటే నన్ను కనుక్కుంటారా లేదని నేను హెచ్చరించిన. కింద మచ్చ పెడతాడు. దగ్గులు చట్నీ అయితే ఉంది. యాపిల్ పండు లెక్క ఉందిలే, కొరుకుతండే. జీడిపండు ఏది మీద దీంట్లో? జీడిపప్పు ఆవుకా? జీడిపప్పు లేదు దీంట్లో. జీడిపండు వాడికి ఫోన్ చేయకపోతున్నామని. తిన్నారా బువ్వా? బిగినికా బో తిన్నారా? మళ్ళా పెట్టలేదా బువ్వా? బో తిని పోదమ్మా. నాకెప్పుడు తల్లి పదం పారు బియ్యం పిసుకోమా, బియ్యం ఇక్క మేము పోతాం ఇంటికి. బూ పెట్టలేదా వాళ్ళు? మళ్ళీ అన్నట్టు చెప్పింది. ఎందుకు పెట్టలే బువ్వా? వద్దు ఇది పచ్చిగా తీయది బాగుందమ్మా. ఇంత పని పడుతుంది అన్నీ దొరుకుతారు. ఎందుకు రా నీకు పండ్ల గ్యాప్ వచ్చింది? ఎప్పుడు వచ్చారు మీరు ఇంటికి? అయిపోయిందా ఫంక్షన్? అబ్బో ఏముందా ముద్దు? జీడిపండు తినేది, జీడిపండు తినింది అప్పుడు. వాళ్ళమ్మ 2 నాలుగు ఉంటే తెల్లగా అవుతుంది. ఇప్పుడు ఇంకా చేంజ్ అయ్యిందా? అవి బతుకుతాయి. నేను నుంచి టెన్నే పోదాంలంగా ఏమింటికి వచ్చాయి చూసిలే. తల్లి పిల్లోనికి ఫోటోలు తెచ్చింది. ఏమి అంత సీరియస్గా తెచ్చావు? చూడు దొంగనా కొడుక. ఆమె కాడికి వినవు కదరా, చేతులు 2 చేతులు పట్టుకొని తినిపించాను ఆమెకి. దానికి ఏంది రా పెట్టుకున్నా? ఏమ్మా ఇంత దొరికినా? పారి వాళ్ళు వచ్చిందంట. మేమేం చేయలే, ఫోటో దిగుతున్నాం. ఏం చేయలేదంట, ఫోటో దిగుతుందంట. ఇప్పుడు దాకా కొట్టి. ఫ్రెండ్స్ వీళ్ళ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, సూపర్ ఉన్నాయి.
గులాబీ చెట్టు కూడా ఉంది చూడండి. ఏం పర్లేదు నీ మూతే, ఏం పర్లేదు నీ మూతే, నీ మూతే, నీ మూతే. 2 మూతులు ఒకటే, 2 మూతులు ఒక్కటైనా ఎమ్మిగాడికి ఎందుకు అయినాడు? తెలుసారా అమ్మి నీకు? లే ఋత్విక్, అమ్మి తెలుసా నీకు? తెలుసా? వద్దులేమ్మే తినిపాకంగా. జింజిపల్లి తెచ్చినా కదన్నా. దగ్గులు వచ్చింది తీయగా తింటుంటే. గులాబీ చెట్టు చూడండి, చెట్టు పెద్ద చెట్టు, గులాబీ చెట్టు. రాళ్ళు పన్నాయి గులాబీ. పెట్టుకున్నా పిచ్చి పిచ్చి పిచ్చి. జీడిపళ్ళు ఫ్రెండ్స్, జీడిపళ్ళ చెట్టు దగ్గరికి వచ్చినాం. జీడిపళ్ళు మేవి, జీడిపళ్ళే ఇవి. జీడిపళ్ళు, జీడిపళ్ళు, జీడిపళ్ళ చెట్టు చూడండి ఇది. జీడిపళ్ళు అయితే తింటుంది. ఇది ఇది ఒకటి, అది చూపించా. చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో, సూపర్ ఉన్నాయి. మా అక్క కూడా తింటుంది. ఈ పచ్చిగా ఉన్నాయి. ఏందో థమ్స్అప్ ఫ్లేవర్ వచ్చింది కదా, రసము కదా. నములుతంటే రసం థమ్స్అప్ ఫ్లేవర్ ఉంది. ఫ్రెండ్స్ ఇల్లు జీడిపళ్ళు కొట్టుకుంటున్నారు యజమానునికి తెలియకుండా. చెట్లు బాగున్నాయిలే. జీడిపప్పు లేదా దీంట్లో? వైకా జీడిపప్పు లేదా? ఏమిరా నువ్వు కూడా మీ సపోటా పళ్ళు చూడండి ఈడ ఎంత బాగున్నాయో. చెట్టు నిండా సపోటా పళ్ళు, టెంకాయలు, సపోటా పళ్ళు అన్నీ చెట్టు నిండా ఉన్నాయి. ఆకలి కొంచెంసేపు ఉన్నాక తిని వదాను. ఇచ్చారు ఇచ్చారు. బాయ్ 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 బాయ్. అబ్బో ఏడబడతాయమ్మా. నువ్వు పెద్ద తీసుకోవాలమ్మా. నేను ఏదో చెల్లు పెట్టుకొని కన్నట్టుగా తెచ్చుకుంటా. చూడండి ఎర్రగా